గురుగారు నమస్కారం అండి. సూర్యస్మితల్లి గురుజీ, బీపీ, కోపం ఒకటా వేరువేరా? మంచి సందేహం వచ్చినట్టు. కోపం వచ్చినప్పుడు మీరు మెజర్మెంట్ చూసుకుంటే బీపీ ఉంటుంది. ఉమ్, అంటే జనాలు చెప్పేది ఉమ్, కోపం అనేది భావం అమ్మా, బీపీ అనేది రోగం. ఉమ్. రెండు ఒకటి ఎందుకు అవుతాయి? ఓ, ఇది ఫిజికల్, అది ఎమోషనల్, mental. ఓకే. మెంటల్, మానసిక స్థితి. ఉమ్, ఇప్పుడు కోపం అంటే ఏదైనా తప్పు చేస్తే దాన్ని అరుస్తాను, ఉమ్, అది కోపంగా వ్యక్తం అవుతుంది. ఉమ్, నువ్వు తప్పు చేసినప్పుడు కదా అరిచాను నేను, ఉమ్, నువ్వేం తప్పు చేయకుండా నీ మీద అరుస్తున్నాను. ఉమ్, అప్పుడు దాన్ని అంటే ఇక్కడ భౌతిక దేహం పాడైతే ఉమ్, భౌతిక దేహానికి వచ్చినటువంటి సమస్య ఉమ్, మానసికంగా నిన్ను ఇంప్రెస్ చేసి ఉమ్, కోపంలా ప్రవర్తింప చేస్తుంది. ఉమ్, రెండు వేరుగా ఉన్న Hmm. ఒక నష్టాన్ని చేకూరుస్తున్నాయి. ఇవి రెండు కూడా ప్రమాదమే ఉమ్, మనిషికి. ఉమ్, మనుషులకి అవసరం లేదు. ఉమ్, జంతువుకైనా కోపం వస్తుందమ్మా? ఉమ్. ఏ జంతువుకైనా కోపం వస్తుంది? కోపం రాదు, ఓన్లీ ఆకలేస్తుంది అంతే. అంటే మరి సింహం దగ్గరికి వెళ్తే తినేస్తుందిగా, ఉమ్, పాము దగ్గరికి వెళ్తే కాటేస్తుందిగా. ఉమ్, అంటే పాము తోక తొక్కితే కోపంతో వచ్చి కాటేసింది ఉమ్, సామెతలు చెప్తుంటారు కదా. ఉమ్, ఉమ్. అంటే ఇక్కడ ఆత్మరక్షణ, ప్రాణరక్షణ కోసమే చేస్తే తప్ప ప్రకృతిలో కోపం అనే పదాన్ని మనిషి ఒక్కడే ఎక్కువ వాడుతూ ఉంటాడు, ఉపయోగిస్తూ ఉంటాడు. ఉమ్, దాన్ని ఇంకా అంటే చెప్పాలి కాబట్టి బీపీకి, అంటే బీపీ ఉన్నవాడికి కోపం వస్తుంది, కోపం ఎక్కువగా ఉన్నవాడికి బీపీ వస్తుంది అని వస్తుంది. పెట్టేశారు. ఉమ్, సహజంగా శాస్త్రం ఏం చెప్పుద్దంటే ఉమ్, తన కోపమే తన శత్రువు ఉమ్, అన్నారు. అంటే ఈ కోపం వల్ల నీకు వచ్చేటువంటి అనర్థాలు చాలా ఉంటాయి. కోపం అవసరం, ఉమ్, నటించాలి. ఉమ్, ఎందుకంటే వ్యవస్థని మార్చాలంటే ఉమ్, కోపంతో మాట్లాడినట్టు నటిస్తే ఉమ్. వ్యవస్థ మారుతుంది, వాళ్ళు సెట్ తప్పు అవుతుంది. సెట్ అవుతుంది. అదే కోపం రావక్కర్లేదు, ఉమ్, తెచ్చుకోక్కర్లేదు. తెచ్చేసుకున్నామంటే యాక్సెప్ట్ చేసేసాను నేను. అంటే ఒక నిప్పుని తీసుకుని ఉమ్, నీ మీద వేస్తున్నాను నేను, ఉమ్, అది నిప్పు కదా, ఉమ్, నిన్ను వస్తే నీ మీద నేను తగలపెడుతుంది ఉమ్. తర్వాత విషయం, అవును. కానీ ముందు నా చేయగలిపోతుంది. అవును. ఎందుకంటే తన కోపమే తన శత్రువు. ఉమ్, అవతల వాళ్ళు తప్పు చేశారు, వదిలే. నువ్వెందుకు అనవసరంగా నీ ఎనర్జీని పాడు చేసుకోవడం? అని ఇప్పుడు కోపం వ్యక్తపరచాలి అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు మనకి ఇన్ని శ్వాసలో ఉంటుంది లెక్క. ఉమ్, కోపం వచ్చినప్పుడు శ్వాసలు ఎక్కువ తీస్తూ ఉంటాం. ఉమ్, ఎక్కువ శ్వాసలు తీసేస్తే మన అకౌంట్లోంచి, రేపటి అకౌంట్లోంచి, ఎల్లుండి అకౌంట్లోంచి కూడా వాడేసి ఉమ్, మన ఆయుష్ తగ్గించేసుకోవాలి. నీ మీద అరవడం కోసం నా ఆయుష్ తగ్గించుకుని, నా ఫేస్లో గ్లోని తగ్గించుకుని ఉమ్, ఎందుకమ్మా నేను నీరసం? మీరు గట్టిగా కోపం చరిచేసిన తర్వాత నీరసం వస్తుందా? ఉమ్, కోల్పడిపోతారా? ఉమ్. ఆయాసం వచ్చేస్తుందా? వస్తుంది. అంటే ఏమవుతుంది? మన బ్యాటరీని, మన ఎనర్జీని, మన స్టోరేజ్ శక్తిని ఉమ్, కోపం అంటే మన మన శరీరంలో ఉన్నటువంటి కోపం అనేది ఉమ్, ధనమమ్మ, ఉమ్, బంగారం, వజ్ర వైడూర్యాలు ఇవి నాభిలో ఉంటాయి. ఇవన్నీ నీకు ఇచ్చేస్తున్నాను నేను, ఉమ్, నా మాటలతో నేను నీకు ఇచ్చేస్తున్నాను. ఉమ్, రేపొద్దుట ఎప్పుడైనా పరిస్థితులు బాగాలేదు, అప్పులైపోయాం, ఉమ్, డబ్బులు లేవు, ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ఉమ్, నా దగ్గర ఉన్నప్పుడు నీకు ఇచ్చేటివి ఎందుకు వ్యర్థంగా? ఉమ్. మళ్ళీ నేను ఆడుకోవడం ఎందుకు? అడుక్కోవడం ఎందుకు? కరెక్ట్. ఇవి రెండు ఒకటి కాదు, ఇవి రెండు కూడా మనకు అవసరం లేదు. బీపీ ఉంది మీకు అని చెప్పి, బ్లడ్ ప్రెషర్ ఉంది అని చెప్పి దానికి ఔషధాలు వాడాలి, మందులు వాడాలి అన్న వాళ్ళు వైద్యులు కారు. మీరు గుర్తుపెట్టేసుకోవచ్చు. బీపీకి ఎవరైనా మందులు రాస్తే అతను వైద్యుడు కాదు, అతనికి వైద్య విద్య తెలియదు. ఎందుకని అడగండి, మీరు అడగాలి. అది ఖచ్చితంగా రాంగ్ చెప్పినట్లే మీరు అవుతుంది. అంటే నేను చెప్పినా ఆయన చెప్పేదా? మీరు చెప్పేది నేను చెప్పేది రాంగ్ అవుతుందా? అవుతుంది కదా. బీపీ దానికోసం మెడిసిన్ వాడకపోతే రకరకాల ఇష్యూస్ వస్తాయి. పెరాలసిస్ వస్తుంది, స్ట్రోక్ వస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది, ఇట్లాంటివన్నీ వస్తాయి కదా గురుగారు. గుడ్, వెరీ గుడ్, మంచిది. అంటే ఇప్పుడు నాకు ఫోన్ వచ్చిందమ్మా. నేను మామూలుగా నా ఇంటి దగ్గర నుంచి ఒక 40 కిలోమీటర్ల స్పీడ్తో ఇంటికి వెళ్తూ ఉంటాను కార్యక్రమం అయిపోయిన తర్వాత. ఇప్పుడు నాకు ఫోన్ వచ్చింది, సంథింగ్ ఏదో అక్కడ యాక్సిడెంట్ జరిగింది, ఫైర్ యాక్సిడెంట్ ఏదో అయింది, మా ఇంట్లో ఏదో అయిందని మా ఆవిడ నాకు ఫోన్ చేసింది. నేను 40 కిలోమీటర్ల స్పీడ్ తోటే వెళ్తానా? నేను 40 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తే మా ఇంటికి వెళ్ళడానికి ఒక పావు గంట పడుతుంది. నేను అర్జెంటుగా వెళ్ళకపోతే అక్కడ ప్రాణాపాయ స్థితి ఉంది. నేను ఎన్ని కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళాలి? ఫాస్ట్గా వెళ్ళాలి. ఇంకా ఎంత స్పీడ్తో వెళ్తాను? 80 స్పీడ్తో వెళ్తాను. రెగ్యులర్గా నేను వెళ్ళే స్పీడ్ ఎంత? 40. మన శరీరంలో రక్తం సహజంగా వెళ్ళే స్పీడ్ ఎంత? మెజర్మెంట్ 120/80 కదా. ఇప్పుడు రక్తం స్పీడ్గా వెళ్తుంది అంటే దాని అర్థం ఏంటి? నేను స్పీడ్గా వెళ్తానంటే దాని అర్థం ఏంటి? నేను స్పీడ్గా వెళ్తానంటే దాని అర్థం ఏంటి? అప్పుడు నన్ను ట్రాఫిక్ కూడా ఆపి
నువ్వు ఎందుకు ఇంత స్పీడ్ వెళ్తున్నావు, నువ్వు రోజు 40లో వెళ్ళేవాడు కదా, నీకు నేను శిక్ష వేస్తున్నాను అని చెప్పేసి అని కూర్చోబెడతాను అనుకో. అది కాదంటే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, నాకు భాష ఉంది కాబట్టి. నా ఇంటి దగ్గర ప్రమాదం జరిగింది, అప్పుడు ఆయన ఏం చేయాలి ఒరిజినల్గా, అక్కడ ఆ సెంటర్లో ఎవరన్నా పోలీసు వాళ్ళు ఉంటే ముందు అర్జెంటుగా విక్రమాదిత్య గారి ఇంటికి వెళ్ళి చూడండి అక్కడ ఏదో ప్రమాదం జరిగింది అన్నప్పుడు నేను కొంచెం కుదుట పడతాను. ఎందుకు, నా సమస్య తగ్గింది కాబట్టి. అంటే ఇప్పుడు ఇక్కడ రక్తం స్పీడ్ వెళ్తుందంటే దాని అర్థం ఏంటి, ఎక్కడో ప్రమాదం జరుగుతుంది కాబట్టి అక్కడ స్పీడ్గా వెళ్తుంది, నువ్వు ఆపేస్తున్నావు ట్యాబ్లెట్ వేసి. ఇది వెయ్యకపోవడం వల్ల, అంటే బీపీ ట్యాబ్లెట్ వేయకపోవడం వల్ల రేపు రోగం రావడం కాదు, ఆల్రెడీ లోపల సమస్య ఉంది, ఆ సమస్యను తగ్గించుకోవడానికి వెళ్తుంటే నువ్వు అణిచిపెట్టేస్తున్నావు, దానివల్ల నాకు నష్టం జరుగుతుంది. అంటే రూట్ కాజ్ వేరే ఉంది, దాన్ని ఐడెంటిఫై చేయాలి. దీన్ని నువ్వు ట్యాబ్లెట్ వేయకపోతే రేపు పొద్దుట వేరే పెరాలసిస్ వస్తుంది, ఇంకోటి వస్తుంది, గుండె ఇది కాదు, ఆల్రెడీ సమస్య ఉంది, దాన్ని పరిష్కరించుకోవడానికి వెళ్తుంటే నువ్వు నన్ను ఆపావు, దానివల్ల నాకు నష్టం వచ్చింది. ఇప్పుడు బీపీని ఆపాలా, ట్యాబ్లెట్ వేసి సమస్య ఏంటో చూడాలా? సమస్య ఏంటో చూడాలి. కేవలం బీపీ ఒకటే చూసేసి కాదు, ఇంకో సమస్య ఏదో ఉంది, ఇది ఇండికేటర్ బీపీ అనేది, ఇది సమస్య కాదు. నేను స్పీడ్గా వెళ్ళడానికి కారణం నా ఇంటి దగ్గర సమస్య ఉంది, అక్కడ సమస్య లేకపోతే నేను నార్మల్గా వెళ్ళేవాడిని. ఇప్పుడు నన్ను తీసుకెళ్ళి లోపల పెట్టేస్తే నా ఇంటి దగ్గర డ్యామేజ్ జరిగితే నన్ను ఆపడం కాదు. నీకు అంటే మామూలుగా వ్యక్తిగతంగా చెప్పా, నీ దగ్గర ఫోన్లు ఉంటాయి కదా, ఆ సెంటర్లో ఎవరైనా ఉంటే ఆ పోలీసు వాడిని పంపించి అక్కడ సమస్య ఉంది ముందు అర్జెంటుగా రియాక్ట్ అయితే నాకు అంత స్పీడ్ అవసరం లేదు, నేను ఆగుతాను, సమస్య క్లియర్ అవుతుంది. మన ఒంట్లో ఇంకో చోట ఎక్కడో ప్రమాదం జరుగుతుంది, బ్రెయిన్లోనో హార్ట్ దగ్గరకో, రక్తం స్పీడ్గా వెళ్లాల్సిన ఆవశ్యకత ఏర్పడింది కాబట్టి రక్తం స్పీడ్గా వెళ్తుంది, నన్ను ఆపకూడదు, సమస్యను డయాగ్నోస్ చేయండి. ఇంకొంచెం ఏదో ఉంది, అప్పుడు ముందుగానే హార్ట్ బాగాలేదా, బ్రెయిన్ బాగాలేదా, లంగ్స్ బాగాలేదా, ఎక్కడికి ఎంత స్పీడ్గా రక్తం వెళ్తుందో అని చేయగలిగిన వైద్యం పురాతన వైద్యం, నాడీ వైద్యం. నాడి పట్టుకుని పలానా రోగం ఉంది, అందుకని నీ రక్తం స్పీడ్గా వెళ్తుంది, దానికి మందు ఇస్తే ఇది ఆగిపోతుంది, ఆటోమేటిక్ స్లో అయిపోతుంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నావమ్మా, 5th ఫ్లోర్ వెళ్ళాలి, నీకు బీపీ 80 ఉంది, వెళ్ళగలవా? ఇక 120 ఉంది, పైకి వెళ్ళావు, పైకి మెట్లు ఎక్కి వెళ్ళావు, బీపీ ఎంత ఉంటుంది? పెరుగుతుంది. ఎందుకని? బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. బ్రెయిన్ అవసరం కాబట్టి నీ బీపీని పెంచుకుంది, నువ్వు వెళ్ళి కుదుట పడిన తర్వాత ఆగుద్ది, తగ్గుద్ది ట్యాబ్లెట్ వల్ల. అంటే ఇప్పుడు పైకి వెళ్ళిన వెంటనే బీపీ పెరిగిపోయింది, ట్యాబ్లెట్ వేస్తావా కదా? సమస్యను ఆలోచించండి. అందుకనే బీపీని చూసి రోగం ఉందని చెప్పేవాడు వైద్యుడు కాదు. చాలా సమస్యలు ఉంటాయి, ఇది వైద్యశాస్త్రమే చెప్పింది, అంటే వేరే దారి లేక. అంటే ఇది అత్యవసర పరిస్థితుల్లో ఒక్కొక్కసారి యాక్సిడెంట్లు అయి జరిగినప్పుడు బీపీ ప్రెజర్ బాగా ఎక్కువైపోయి బ్లాస్ట్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. అప్పుడు దానికి మనం ప్రత్యామ్నాయంగా ఆ స్పీడ్ని తగ్గించాలి, కానీ మనం డయాగ్నోస్ చెయ్యాలి. ఇది ఇంకా సమస్య ఇంకోటి ఏదో ఉంది, దానివల్ల రక్తం స్పీడ్గా వెళ్తుందని దాని మీద దృష్టి పెట్టాలి. ఇది ఒక్కటే ప్రధాన కారణంగా తీసుకుని బీపీ పెరిగిపోయింది, ఏదో 20 పెరుగుతున్నా 10 పెరుగుతున్నా కాదు. మరీ దాచేసి 2-3 రోజులు కంటిన్యూగా మనం ఒక 1 వీక్ ఎంతో చేస్తారు, అది చేసిన తర్వాత అది రోగంగా పరిణమిస్తుంది. ఆ రోగాన్ని మనకు డయాగ్నోస్ చేయడం దొరకలేదు. అందుకని మనకి ఆయుర్వేద శాస్త్రంలో పేరు లేని రోగానికి అసలు ఏమీ డయాగ్నోస్ చేయలేము, పెన్నీరుగడ్డ చేస్తాం, మీకు ఏమీ రోగం దొరకట్లే, చాలా క్రిటికల్గా ఉంది, నిమ్మకాయ, నీకు ఏ సమస్య అర్థం కావట్లే, నిమ్మకాయని జ్యూస్ చేసుకుని తొక్కతో సహా తాగేస్తే ముందు కంట్రోల్లోకి వస్తుంది, రోగం తెలుస్తుంది, తెలియకుండా ఏముండదు తెలుస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో ఇది మనకు అద్భుతం. బీపీకి మాత్రం మందులు వేసుకుంటూ ఉంటే మాత్రం సమస్యలు ఎక్కడే ఉంటాయి, వాటిని మనం పరిష్కరించలేము, పెద్ద ప్రమాదాలై ఉంచేస్తాయి. ఖచ్చితంగా గురుగారు చాలా చక్కగా చెప్పారండి. బీపీ వేరు, కోపం వేరు, మనసుకు సంబంధించింది, అది మెంటల్ హెల్త్కి అది ఫిజికల్ హెల్త్కి సంబంధించింది, చాలా చక్కగా చెప్పారు. సో అయితే వీటన్నిటిని కంట్రోల్లో ఉంచుకోవాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి, మన ఆలోచన విధానం కూడా మంచిగా ఉండాలి, మన చుట్టూ ఉన్న పరిసరాలను కూడా మనం గమనిస్తూ ఉండాలి. ఎస్, చాలా చక్కటి మాటలండి. అందరూ కూడా ఆలోచించాలని కోరుకుందాం, దీని గురించి పాటించాలని కూడా కోరుకుందాం. ధన్యవాదాలు.